హలో మహారాణులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా మార్బుల్ కేక్ ప్రిపేర్ చేశారా? దీన్నే జీబ్రా కేక్ అని కూడా అంటారు. బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్తో ఉన్న ఈ స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? దీనికోసం నేను 3 ఎగ్స్ తీసుకొని ఎగ్ వైట్ని ఎగ్ ఎల్లోని సెపరేట్గా తీసుకున్నాను. ఇప్పుడు సెపరేట్ చేసుకున్న ఎగ్ ఎల్లో పార్ట్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. అలాగే ఎగ్ వైట్ని కూడా ఎలక్ట్రికల్ బీటర్ సహాయంతో ఒక 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. హ్యాండ్ బీటర్తో అయినా బీట్ చేయొచ్చు, కానీ చాలా టైం పడుతుంది. చూసారుగా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ని ఒక 1 కప్ వరకు షుగర్ పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ బీట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఎగ్ ఎల్లో పార్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఇందులోకి జల్లించిన మైదాని కొద్దిగా వేస్తూ మొత్తం మిక్స్ చేయాలి. అలానే ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ ఆర్ ఎనీ అదర్ ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి మిల్క్ని యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ సరిపోతే మిల్క్ అనేది ఆప్షనల్, యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అందులో ఒక 1 పార్ట్లోకి కోకో పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ మోల్డ్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ బటర్ పేపర్ ప్లేస్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన కేక్ ప్రిపేర్ అయ్యాక డిమోల్డ్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం సెపరేట్గా పెట్టుకున్న వైట్ కేక్ బ్యాటర్ అండ్ కోకో పౌడర్ కలిపిన బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి కొద్దిగా వేసుకోవాలి. దీనివలన లేయర్స్ ఫామ్ అయ్యి కేక్ అనేది మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా మనకి ఎన్ని లేయర్స్ వీలైతే అన్ని లేయర్స్ వేసుకుంటే కేక్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బ్యాటర్ అంతా వేసుకున్నాక ఒకసారి దీన్ని ట్యాప్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఓవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 30 to 35 మినిట్స్ బేక్ చేయాలి. ఓవెన్ లేకపోతే నార్మల్ కుక్కర్ని ప్రీహీట్ చేసుకొని కుక్కర్లో కూడా 40 to 50 మినిట్స్ మధ్యలో అయిపోతుంది. మా మార్బుల్ కేక్ మంచిగా కలర్ చేంజ్ అయ్యి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేస్తే వైట్ అండ్ బ్లాక్ కలర్లో మంచి డిజైన్తో వస్తుంది. చూసారుగా ఎంత సాఫ్ట్గా స్పంజీగా వచ్చిందో. ఈ కేక్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం కొన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట కేక్స్ కొనే కన్నా ఇంట్లోనే మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.